హాయ్ అండి. నేను ఈరోజు పొన్నగంటి ఆకు సూప్ చేసుకున్నాను. ఏంటి పొన్నగంటి ఆకు సూపా? అది ఎలా ఉంటుంది? అలా అనుకుంటున్నారా? కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఆకుకూరలు తినరు కదా, కానీ సూప్స్ అయితే తాగుతారు కదా, అందుకని ఇలా చేసి పెట్టేయండి. ముందుగా 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వీటిని కూల్ చేసుకుని ఇలా కూల్ అయిన సగ్గుబియ్యంలో ఒక 20 మిరియాలు కూడా వేసేసుకుందాం. వీటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగి పెట్టిన పొన్నగంటి ఆకు ముందు మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసి పట్టుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నెయ్యి హీట్ చేసుకుని 1 స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసేసుకుందాం. లైట్ గా వేయించుకుందాం. పొన్నగంటి పేస్ట్ వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలాగా వేయించుకుందాం. ఇలా కొంచెం కుక్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుని మరిగించుకుందాం. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇలా మరిగేటప్పుడు సగ్గుబియ్యం పొడి వేసేసుకుందాం. బాగా కలపండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే సగ్గుబియ్యం పొడి డైరెక్ట్గా వేసేసుకున్నాను. మీరైతే వాటర్లో కలుపుకుని వేసుకోండి. ఇలాగా వేసుకుంటాం వల్ల మనకి ఈ సూప్ అనేది దగ్గర పడి టేస్ట్ కూడా బాగుంటుంది. సగ్గుబియ్యం పొడి వేసుకుని 5 to 6 మినిట్స్ వరకు మరిగించిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం.